గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత గౌరవ ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు అన్న జయపాలన్న గారికి, అదేవిధంగా అన్న గోలి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి సీనన్న గారికి, అదేవిధంగా ఉప్పల వెంకటేశ్వర గారికి, రజనక్క గారికి, విజితారెడ్డి గారికి, సత్యమన్న గారికి, వెంకటేష్ గారికి, జోగు వీరన్న గారికి, కామ్రెడ్డి అన్న గారికి, సిఎల్ శ్రీనన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ టైం లేదు కాబట్టి అన్యదా భావించొద్దు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. చాలా సన్నిహితుడు, నాకన్నా వయసులో చాలా చిన్నవాడు, ఒక 6-7 సంవత్సరాలు చిన్న వయసు. దశరథ్ నాకన్నా చిన్నవాడు అన్న, 6 సంవత్సరాలు చిన్నవాడు. లేదు, మా 3వ తమ్ముని క్లాస్మేట్. చాలా చిన్న వయసు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు చేయడంలో చాలా నాకన్నా కూడా పెద్ద మనసు, పెద్ద వయసున్నోడే అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి, చిన్న పిల్లగానప్పటి నుంచి ఆయనతో మేము కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. అన్నీ తన పడినటువంటి కష్టాలు సుఖాలు అన్నిట్లలో పాల్పంచుకుంటూ మేము కలిసి పెరిగినాం. ఈ రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేయడం ప్రధాన కారణం ఏంటంటే, ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలలోంచి పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు పేదవారి కష్టాలు, బీదవారి కష్టాలు, బీదవారి జీవన శైలి ప్రత్యక్షంగా అనుభవించండి కాబట్టి ఆయనకు ఈ ట్రస్ట్ పెట్టాలనే ఒక మంచి ఆలోచన వచ్చి ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఇప్పటికీ 3వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు మనందరి తరఫు నుంచి కూడా మన గౌరవ మాజీ జడ్పీటీసీ సభ్యులు జర్పుల రాధాకృష్ణ గారికి మరొకసారి అందరం కూడా కరతాళ ధ్వానాలతో చప్పట్లు కొట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. వైస్ ఎంపీపీ ఆనంద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అయితే కడతాల్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి కడతాల్ మండలంలో ఎప్పుడు ఏ సందర్భంలోనైనా ఏ ఆపద వచ్చినా, ఏ చిన్న వాళ్ళకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందు నేనున్నాను అనే ఒక మనోధైర్యాన్ని కల్పిస్తూ మన బీద బిక్కు వాళ్ళకందరూ కూడా పెద్ద దిక్కుగా, మండల పెద్ద దిక్కుగా మన జర్పుల రాధాకృష్ణ ట్రస్టు చైర్మన్ దశరథ్ నాయక్ గారు ఉండడం మనమందరం కూడా గర్వించదగ్గ విషయం. మీరు ఒకసారి ఆలోచించండి, 1000 కోట్ల మంది, 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు లక్షల్లో ఒకరో ఇద్దరు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన ఆర్థిక స్థితిగతులు నాకు తెలుసు, ఆయన పెరిగిన విధానం తెలుసు, ఆయనకున్నటువంటి పాస్తులు తెలుసు, ఆయన నడుస్తున్నటువంటి నడవడిక తెలుసు. కాబట్టి మనందరి తరఫు నుంచి కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా మరొకసారి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మీరందరూ కూడా, మనమందరం కూడా ఆయనకు మన ఆరోగ్యాలు, మన ఆయుష్ను కూడా తనకు పోసి ఇంకా మంచిగా, ఇంకా 100 ఏళ్ళు ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనమందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఇలాంటి నాయకుడు, ఇలాంటి చిన్న వయసులో ఇలాంటి నాయకులు చాలా సందర్భాలు అంటే చాలా తక్కువ, అరుదు ఉండడం. మీరందరూ కూడా మళ్ళొకసారి మన రాధాకృష్ణ ట్రస్ట్ చైర్మన్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాగిల్ల మాజీ సర్పంచ్ అన్న రమేష్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు మాత్రం ఎవరు కొట్టట్లేదండి.